మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న మా ఇంటికి ఒక కోతి వచ్చింది. ఆ కోతిని చూడంగానే కుక్కలన్నీ మురిగాయి. కోతులు చూస్తే కుక్కలు ఎందుకు మురుగుతాయి అనే విషయం మీద రీసెర్చ్ చేస్తే ఒక విషయం దొరికింది. ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తాను. ఆలస్యం చేయకుండా ఆ విషయం ఏమిటో మనం విందాం. కుక్కలకు కోతులకు ఎందుకు వైరం ఉంటుంది అనేది శాస్త్రీయ సహజ పురాణపరమైన 3 కోణాల్లో మనం ఇక్కడ వివరించవచ్చు. ఒకటి, సహజ స్వభావం. కుక్కలు తమ పరిధిని అంటే ఆ ఏరియాని కాపాడుకునే జంతువులు. ఎవరు దాని ప్రదేశంలోకి వస్తే అది సహజంగానే అరుస్తుంది, దాడి చేస్తుంది. కోతులు మాత్రం గుంపులుగా తిరుగుతూ, శబ్దం చేస్తూ, ఆట పట్టిస్తూ వస్తువులు దొంగిలించే అలవాటు కలిగి ఉంటాయి. కుక్కలు అలా వస్తువులు దొంగిలించే కోతులను శత్రువులుగా భావించి వెంట పడతాయి. కోతులు కూడా గుంపుగా ఉన్నప్పుడు కుక్కలను రెచ్చగొడతాయి. అందువల్ల సహజంగానే శత్రుత్వం అనేది ఏర్పడుతుంది. పురాణ శాస్త్రపరమైన విశ్లేషణ ఏమిటంటే, పురాణాల ప్రకారం కుక్కలు భైరవ స్వరూపం అని, కోతులు హనుమంతుని వంశం అని చెబుతారు. ఇద్దరూ శక్తివంతమైన జంతువులే కాబట్టి వారి స్వభావాలు ఢీకొన్నప్పుడు పోటీగా కనిపిస్తాయి. హిందూ శాస్త్రాలలో ద్వేషం, పోటీ, పరస్పర స్వభావ భేదం వల్లే జీవులు శత్రువులవుతారు అని చెప్పబడింది. 3, తత్వదృష్టి. ఇది మనకు ఒక బోధన ఇస్తుంది. స్వభావ భేదం ఉన్నవారికి సఖ్యత కష్టమే. కుక్కలు కాపాడడం, నిఘా చూడడం చేస్తాయి. కోతులు ఆట పట్టించడం, తీసుకోవడం, కుయుక్తులు చేయడం చేస్తాయి. అందువల్ల 2 విరుద్ధ స్వభావాలు కలిసిపోవు. సారాంశం, కుక్కలు కోతులు సహజంగా పరస్పర విరుద్ధ స్వభావం కలిగి ఉండడమే వారి శత్రుత్వానికి కారణం. ఇది మనుష్యుల మధ్య కూడా అభిరుచి, స్వభావ భేదం ఉన్నప్పుడు కలహాలు వస్తాయని గుర్తు చేస్తోంది. దీని మీద ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం. ఒక చిన్న గ్రామంలో చాలా కుక్కలు ఉండేవి. అవి గ్రామాన్ని కాపాడేవి. ఎవరైనా దొంగ వచ్చినా, జంతువు దాడి చేసినా వెంటనే అరుస్తూ కాపాడేవి. అదే గ్రామం దగ్గర కోతుల గుంపు ఉండేది. కోతులు చాలా అల్లరి, ఇళ్లలోకి దూకి పళ్ళు, వంటకాలు, బట్టలు దొంగిలించేవి. ఆడుతూ పాడుతూ ఉన్నా ఎవరికీ నష్టం చేయకుండా ఉండలేవు. ఒకరోజు కోతులు గ్రామంలోకి వచ్చి పళ్ళబుట్ట దొంగిలించాయి. కుక్కలు దాన్ని చూసి గట్టిగా అరుస్తూ వెంటపడ్డాయి. కోతులు భయపడి చెట్లెక్కాయి. అక్కడ నుండి కిందికి అరుస్తూ కుక్కలను రెచ్చగొట్టే. ఆ రోజు నుంచి కుక్కలు కోతులు కలిసే ప్రతిసారి గొడవే. గ్రామ పెద్దలు దీన్ని చూసి చెప్పారు, కుక్కలు తమ కర్తవ్యం కాపాడడమే, కోతులు అల్లరి చేస్తాయి, స్వభావం వేరు కాబట్టి ఎప్పటికీ కలిసిపోవు అని. దీంట్లో నీతి ఏంటంటే, కుక్కలు కోతులు శత్రుత్వం మాదిరిగానే మనుషుల్లో కూడా స్వభావం, అభిరుచి, ఆలోచన భిన్నంగా ఉంటే కలహాలు వస్తాయి. ప్రతి ఒక్కరి స్వభావాన్ని అర్థం చేసుకుంటేనే శాంతి, సఖ్యత సాధ్యం అవుతుంది. ఇదే కారణంగా శాస్త్రాలు ద్వేషం మానుకు, సహజ భేదాన్ని అంగీకరించు అని చెబుతున్నాయి.